ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, గుడికి మనం అసలు ఎందుకు వెళ్ళాలి అన్న సందేహం కూడా కలుగుతూ ఉంటుంది ఎక్కువ మందికి. అయితే దానికి వివరణ అనేది, గుడికి గనక మనం వెళితే చాలా మంచి జరుగుతుంది అని అంటారు. ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కుతాము అని అంటారు. అయితే ఇందులో నిజం ఎంతుంది? ముందుగా గుడికి వెళితే ఏం జరుగుతుందో తెలిస్తే మన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం తెలుస్తుంది. గుడి అనేది గొప్ప అయస్కాంత క్షేత్రము. ఇది చాలా పవిత్రంగా నిర్మించబడుతుంది. ఎక్కడైతే అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుడు వెలిశాడని, స్వయంభూ దేవాలయాలని నిర్మాణం చేయడం జరుగుతుందట. ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు కట్టరు. ఎక్కువగా అయస్కాంత శక్తి ఉండే చోటునే ఎంచుకొని, ముఖ్యంగా దాని కేంద్ర స్థానం ఎంచుకొని మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. ఆ మూల విరాట్టు కింద రాగి రేకు మీద యంత్రాలు, వాటిపై బీజాక్షరాలు రాసి ప్రతిష్ఠింపజేస్తారు. రాగి మంచి విద్యుత్ వాహిక. అలాంటి రాగి రేకుపై గీతలను వంపుగా గీస్తే వాటి మధ్య శక్తి కేంద్రీకృతం అవుతుందట. ఇలా చేయడము వలన అక్కడ శక్తి అంతా అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. దీంతో పాటు మంత్రాలతో ప్రతిష్ఠింపజేస్తారు. కాబట్టి ఆ పరిసరాల్లో ఉండే శక్తి అంతా అక్కడ కేంద్రీకృతం అవుతుంది. అటువంటి శక్తి క్షేత్రంలోకి వెళితే మన శరీరం కూడా ఆ శక్తిని కొంత గ్రహిస్తుందట. కాబట్టి దేవాలయానికి వెళితే కొంత శక్తి మనకు వస్తుంది. కష్టాలను ఎదుర్కోగలిగే ధైర్యం కూడా మనకి వస్తుందిట. అప్పుడు సమస్యను జయించడానికి వీలవుతుంది. కాబట్టి గుడికి వెళితే అంతా మంచే జరిగి మార్గం కూడా మనకు దొరుకుతుంది అన్న నమ్మకం, విశ్వాసంతో మనం ఎప్పుడు కూడా అసలు గుడికి వెళ్ళటము అనేటువంటిది జరుగుతుంది.